నువ్వు నా పక్కనుండనక్కర్లేదు. దూరంగా నిలబడి జరిగేదంతా మొబైల్లో వీడియో తీ. ఫేస్బుక్ లో పెట్టుకుంటారా మేడం? ప్రేమని కాదనుకోకు. బలవంతంగా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నా మనస్ఫూర్తిగా కాపురం చెయ్యలేవు. కార్తిక్ని మర్చిపోలేవు. అమ్మ వచ్చేసింది. అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. నీకోసం వెయిట్ చేస్తున్నాను. మేడం అలా వెళ్ళిపోతారేంటి? చినరాజు ఎవరు ఇక్కడే ఉంటాను. అమ్మా, అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. ఏం చెప్పక్కర్లేదు. విని తట్టుకునే ఓపిక నాకు లేదు. వెళ్ళిపో అమ్మా. నా దురదృష్టానికి నన్ను వదిలేసి వెళ్ళిపో. చినరాజా వారు ఎందుకు బాధపడతారు? మేడం మీరైనా విషయం చెప్పాలి కదా. మేడం అక్కడ జరిగిందేంటో చెప్పాలి కదా. అంకుల్, అమ్మని ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది ఏముంది బాబు? ఇబ్బంది కాకపోతే మరేంటి? మీకు తెలియదేముంది అంకుల్. మొదటి నుండి అమ్మ నా కోసం ప్రతి విషయంలోనూ రిస్క్ తీసుకుంటుంది. నేనెవరు, తనెవరు? ఈ దేవతకు దత్తపుత్రుడినే అర్హత నాకేమాత్రమైనా ఉందా? కో అంటే కోటి మంది రత్నాల్లాంటి కుర్రాళ్ళు దత్తత కోసం అమ్మ కాళ్ళ ముందు క్యూ కడతారు. అలాంటిది ఏరికోరి వెంటపడి బతిమ్మాలి నన్ను అడాప్ట్ చేసుకుంది. సంఘం గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. అవసరమా? అంత రిస్క్ తీసుకోవడం అమ్మకు అవసరమా? ఏనో అమ్మాయికి గొర్రె అవసరం తీరగానే లటిక్కిన మెడ సగ్గొట్టేస్తుంది. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏంటో. మాట్లాడరేంటి అంకుల్? నేను చెప్పేది నిజమా కాదా? అబద్ధం అంకుల్. అదే మరి అదే అంటే మేడం రిస్క్ తీసుకోలేదు అని నేనంటే అది పచ్చబద్ధం అవుతుంది. అంతేకాదు అంకుల్, ముక్కు ముఖం తెలియని అనాథని కోట్ల ఆస్తికి వారసుని చేయబోతుంది. ఇది రిస్క్ కాదా అంకుల్? రిస్క్ అంటే మరి రిస్కే అంకుల్, ఒప్పుకోండి. మరి ఇప్పుడు నా కోసం తన్యను కూడా బతిమలాడ్డానికి వెళ్ళింది. తన హోదా పరపతి పక్కన పెట్టి ఈ కొడుకు కోసం, నా కళ్ళల్లో వెలుగు చూడడం కోసం నాతో పెళ్లికి తన్యను ఒప్పించడానికి వెళ్ళింది. మొండితనంతో తన్య అమ్మని అవమానించుంటుంది. నోటుకొచ్చినట్లు వాగుంటుంది. అమ్మ ఫీలింగ్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. లేదులే బాబు, మేడం ఫీలింగ్స్ కి యాక్చువల్ గా అక్కడ జరిగిన దానికి సింక్ అవ్వలేదు. దారిలో వస్తుంటే ఎవడో సైకిలోడు మేడంని ఇరిటేట్ చేశాడు, మూడు పాడు చేశాడు. అందుకే అలా ఉన్నారు అంతే. అంటే తన్య గొడవేం చేయలేదా? అమ్మనేమనలేదా?
అక్కడేం జరిగింది అంకుల్? ఆ, ఏం జరిగిందని చినరాజు ఎవరు అడుగుతున్నారు మేడం. చూపించమంటారా? ఇది అందులో ఏముంది అంకుల్? మీరే స్వయంగా చూడండి. చూడండి. ధన్య, పొరపాటు చేస్తున్నావమ్మా. నువ్వు రాజేశ్వరీదేవికి కన్నకూతురివి కాదు. తల్లిలా చూసుకుంది కాబట్టి అమ్మాయిని పిలుస్తున్నావు. అంత మాత్రం చేత కార్తీక్ నీ కన్న వరస కాడు. అమ్మా ధన్య, నేను చెప్పేది విను కొంచెం. చెబితే అర్థం కాదా? ధన్య, ధన్య ప్లీజ్ ధన్య, నీ నిర్ణయం మార్చుకోవడం అది కరెక్ట్ కాదు. ధన్య, క్షమించండి అత్తయ్య, తొందరపడ్డాను. కళ్ళు తెరిపించారు, నా తప్పు తెలుసుకునేలా చేశారు. కార్తీక్, లేనన్నా లే. కన్న తల్లి కూడా కొడుకు కోసం ఇంత రిస్క్ తీసుకోదు. ఎన్ని అవమానాలు భరించడానికి ఒప్పుకోదు. దత్తపుత్రుని, రక్త సంబంధం లేనివాణ్ణి. నా కోసం నువ్విలా పాపం మేడంకి లోపల కడుపు మండుతుంది. పైకి నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. మామూలు విషయం కాదు. అమ్మా, ఇక నిశ్చింతగా ఉంటాను. మా పెళ్లి విషయంలో నువ్వు మాటిచ్చావంటే దేవుడి దీవించినట్లే. నాకిక దిగులేదు. మొండిగా ఒక నిర్ణయానికి వచ్చిన ధన్య మనసు మార్చడం అంటే మామూలు విషయం కాదు. ధన్య ఒప్పుకుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. క్రెడిట్ మొత్తం నీకే. జీవితాంతం నీకు రుణపడి ఉంటానమ్మా. అంతంత పెద్ద పెద్ద మాటలెందుకు బాబు? తల్లిగా నా బాధ్యత నేను ఫుల్ఫిల్ చేశాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు నాన్న. అంతా నీ అదృష్టం. మా మేడం దురదృష్టం. పాపం ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. తన్య నా మాట వింటుంది అన్న నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళాను. యాదవ్ కబుర్లంటే ఇవే. అర్థం చేసుకుంది. తన పొరపాటు తెలుసుకుంది. మనసు మార్చుకుని నీతో పెళ్లికి మళ్లీ సిద్ధపడింది. అమ్మా, పెళ్లి ఆలస్యం చేసిన కొద్దీ మళ్ళీ ఎలాంటి అవంతరాలు వస్తాయని నాకు భయంగా ఉందమ్మా. వెంటనే మా పెళ్లి జరిగేలా చూడ్డానికి తన్యను ఒప్పించే బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ప్లీజ్ అమ్మా, నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి.
మీరేం భయపడాల్సిన పనిలేదు కార్తిక్ బాబు. మేడం సపోర్ట్ ఉంటే చాలు. ఎన్ని అవంతరాలు వచ్చినా మేడమే బాధ్యత తీసుకొని దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తారు. మేడం, మీరు అలసిపోయారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చినరాజా వారు ఉంటారు మరి. ఎస్, ఒళ్ళు పొగరంటే ఏంటో తెలుసా నీకు? ఇదే. కళ్ళు నెత్తికెక్కటం అంటే ఏంటో తెలుసా నీకు? ఇదే. అతి తెలివంటే ఏంటో తెలుసా నీకు? ఇదే. ఐస్ క్రీంలో ఆవకాయ నంచుకొని తింటం అంటే ఏంటో తెలుసా నీకు? ఇదే. జ్వరానికి మందుంటుంది, బీపీకి మందుంటుంది, షుగర్కి మందుంటుంది, మనసు బాలేపోతే కూడా మందుంటుంది. కానీ తెలివి తక్కువతనానికి మందు ఉండదే. తన్య కార్తీక్ని పెళ్లి చేసుకోను అని అనేసింది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? చంకలు గుద్దుకుంటూ చెమ్మ చెక్క ఆడుకోవాలి. నువ్వేం చేశా? కార్తీక్ దగ్గర మార్కులు కొట్టేస్తా చూడు అంటూ తన్య దగ్గర ఓవర్ యాక్షన్ చేసావు. ఏమైంది? ఎన్నుముక ఇరిగింది, రోగం కుదిరింది. ఇప్పుడు చమ్మగా ఉందా? పీక బిసికి పారేస్తా. ఎలకలు బట్టే మోహం నువ్వును. నోరు మోయ్. గొంతు లేచిందంటే మూతి కుట్టేస్తా. సందీప్ బాబు చేతికి ఆస్తి వచ్చేస్తుంది. కథ క్లోజ్ అయిపోయినట్లే. హ్యాపీగా ముసుగుతోని పడుకోవచ్చని ముచ్చటపడ్డా. కెలికావుగా, మళ్ళీ మంట పెట్టావుగా. కాలి కంటిన బురదని కడుక్కోకుండా నెత్తికి రాసుకున్నావు. అనుభవించు. ఎవరు నవ్వేది? కనపడరేంటి?
జస్ట్ మినిట్. Bob, yo, head, Bob, yo, head. Body baila chammade, Yo, body body baila chammade, are, toda baila chammade, body body baila chammade, head, body baila yo, chammade, body body baila chammade, body baila chammade, body body baila chammade, abola, abola, abola. once upon a time, నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అబ్బాయి గారి మధ్య అగుడమై బ్రేకప్ అయిపోయిందిరో. మూడే దొబ్బి పబ్బుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో. స్టాగుకు ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో. ఏం చెయ్యను బోలో క్యా కరు బాయ్. I wanna party. కార్తిక్ 1 సెకండ్. సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిడి కవిత మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిడి కవిత మామ. గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. నీ బిడ్డ వచ్చి తల్లినంకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. ఈ పోరగాడు నచ్చినాకనే నన్ని బద్మాషు బుద్ధి చుట్టుకున్నదే. ఏమైంది? అన్నయ్య ఎవరన్నయ్య? నీ అన్నయ్య? నా అన్నయ్య? కన్ఫ్యూజన్ గా ఉందే. అదే మరి, అందుకే నాకు ఒళ్ళు మండుతుంది. ఎవరన్నయ్య ఏంటి? కన్ఫ్యూషన్ ఎందుకు? ఇంకా క్లారిటీ రాలేదా? అబ్బో, నీకొచ్చిందా? వచ్చింది. నిజంగా? నిజంగా. మరి లేట్ ఎందుకు? చెప్పే. కమోన్ చెప్పే. కమోన్ చెప్పు బంగారం. ఎవరన్నయ్యా అంటే మరి ఎవరన్నయ్యా అంటే చెప్పు. ఎవరు? ఎవరన్నయ్యా అంటే చెప్పు బంగారం. నాకు కూడా క్లారిటీ ఇవ్వు. నా కళ్ళు తెరిపించు. ఎవరన్నయ్యా? మరేమో ఎవరన్నయ్యా?
మన అన్నయ్య, మన ఇద్దరికి జాయింట్ అన్నయ్య. తన్య, ఇంకోసారి ఆ మాట అన్నావంటే జాయింట్లు తీసేస్తాను. అదేంటి అలా కోపడుతున్నావు? నోటికి ఎంతొస్తే అంత వాడేయటమేనా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి నీ పెద్దరికాన్ని నిలుపుకో కార్తీక్.